ఇవాళ మా ఆయన మీద పీకల దాకా కోపం వచ్చింది. ఇక మ్యాట్రిక్ అంటే ఎప్పుడు ఏదైనా కూడా వాళ్ళే లేట్ చేస్తారు. కానీ తీరా పైన మాత్రం మీరే లేట్ చేస్తారు. ఊకే సదురుతూనే ఉంటారనేసి ఊకే అంటూనే ఉంటారనమాట. సో ఇవాళ ఏం జరిగిందంటే ఇవాళ ఎగ్జామ్ ఉంది. నేను తొందరగా లేచినప్పుడు 6కి అట్లా లేపుతుంటే వద్దు నన్ను 7:30కి లేపు అనేసి అస్సలు లేవలేదనమాట. చాలా సేపు లేపిన తర్వాత లేచిండు. ఎందుకంటే ఆయన జిమ్‌కి వెళ్ళాలనేసి. సో వెళ్ళి వచ్చేసరికి 1 అవర్ అయితది కదా! సో వచ్చేసరికి 8:30 ఇంటి దగ్గరే అయింది. ఇక ఆయన వచ్చి మళ్ళీ బాతింగ్ అంటే ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి తీరిగ్గా చదివేసరికి ఇంటి దగ్గరే 8:40 అయిందనమాట. ఇక మేము స్టార్ట్ అయిందే 8:45కి. నిజంగా ఎంత భయమేసిందంటే ఇక ఫైనల్లీ నేనే లాస్ట్ అనమాట ఎగ్జామ్ సెంటర్‌లోకి ఎంటర్ కావడం. సరే 8:45 కన్నా స్టార్ట్ అయ్యాము. కానీ మధ్యలో మళ్ళీ టిఫిన్ తినాలి కదా! ఇక అసలు నాకు టిఫిన్ ఏమొద్దు. జస్ట్ నన్ను అట్లా వదిలేయి నేనైతే వెళ్ళిపోతాను. నాకు అసలు నిజంగా భయమేస్తుంది. మళ్ళీ ఎగ్జామ్ లేట్ అయిందంటే ఇంకేం లేదు అనేసి నేనేం తిడతనే ఉన్నాననమాట. ఏం కాదులే నువ్వు టిఫిన్ చేసేసి జాగ్రత్తగా వెళ్దువు గాని నేను దింపుతులే అనేసి మా ఆయన అంటాడు. ఎంతైనా మనకుండే టెన్షన్ మనకుంటది కదా! అసలు చాలా అంటే చాలా భయమేసిందనమాట. ఫాస్ట్‌గా ఇక హోటల్ ఏవి చూసుకున్నా దగ్గరలో లేవు. ఉత్తప్పుడు మాత్రం అన్నీ కనపడతాయి గానీ దగ్గరలో అయితే ఒక్కటి కూడా లేదనమాట. ఇంకోటేదో ఉంది హోటల్ అది అస్సలు బాగోదు ఫుడ్. అయినా కూడా అక్కడికెళ్ళి ఇక అసలు బోండా చెప్పంటే ఇప్పుడు బోండా అవసరం అనేసి తిట్టి మరి ఇడ్లీ తినిపించాడు. అసలు దారి పొడుగుతున్నా అంటూనే ఉన్నా ఇంకా లేట్ చేయి ఇంకా లేట్ చేయి అని. తీరా ఆయననే డైలాగ్ ఏంటో తెలుసా? నువ్వు సదిరింది నేను తొందరగా వచ్చినా బుడబుడ స్నానం చేసి వచ్చేసినా ఏముంది నువ్వే అంత గంట సేపు సదిరినవు అనేసి తీరా నన్నే అంటాడు. నేను ఏం చేస్తాను చెప్పండి మరి మీ హస్బెండ్స్ కూడా ఇంతనే లేదో కామెంట్ చేయండి.